హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్లెయిన్ స్టిచ్డ్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా మార్చుకున్నానో మీకు చూపిస్తాను. సో ఈ బ్లౌజ్కి నేను తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ వేశానండి. సో అది ఎలా వేశానో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండి. సో వెనకాల నేను హై నెక్ పెట్టించాను, ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసాను. సో ఈ బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్లో డిజైన్ చేయాలనుకున్నాను. దీనికోసం నేను పికాక్ని డ్రా చేశానండి. యాక్చువల్గా నా దగ్గర వైట్ కార్బన్ దొరకలేదు, అందుకని నేను చాక్ పీస్తో అవుట్లైన్ గీసేసుకున్నాను. పికాక్ హ్యాండ్తోనే గీసేసానండి, ఫ్రీ హ్యాండ్తో. సో మొత్తం ఇలా అవుట్లైన్ గీసేసుకున్న తర్వాత దీన్ని నేను పెయింట్తో ఫిల్ చేశాను. దీనికోసం నేను ఈ గోల్డ్ కలర్ గ్లిట్టర్ని యూజ్ చేశాను, 3D గ్లిట్టర్. ఈ గ్లిట్టర్తో మొత్తం అవుట్లైన్ అంతా ఇలా గీసేసుకున్నానండి. ఫస్ట్ పికాక్ ఏదైతే డ్రా చేశానో దానికి అవుట్లైన్ గ్లిట్టర్ని యూస్ చేసి గీసేసుకున్నాను. యాక్చువల్గా డిజైన్ని ట్రేస్ చేసి మనం అవుట్లైన్ గీస్తే చాలా నీట్గా వస్తుందండి. నాకు ఇలా ఫ్రీ హ్యాండ్ అలవాటే కాబట్టి నేను గీసేసుకున్నాను. తర్వాత దీన్ని అవుట్లైన్ ఆరిపోయిన తర్వాత ఈ అవుట్లైన్ అయితే ఏదైతే గీసామో మధ్యలో స్పేస్ అంతా కూడా ఈ 3D గ్లిట్టర్ని యూస్ చేసి ఫిల్ చేయాలండి. ఇలా నీట్గా ఫిల్ చేస్తే మనకు చాలా బాగా కనిపిస్తుంది. సో స్లోగా పక్కకి వెళ్ళకుండా ఈ గ్లిట్టర్ అంతా కూడా స్లోగా మనము ఆ లోపల ఏదైతే ఎంటీ ప్లేస్ ఉందో దాన్ని ఫిల్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో దీనివల్లే మనకు ఈ తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ చాలా మంచి లుక్ వస్తుంది. ఈ పెయింటింగ్లో ఇలా ఫిల్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎంత నీట్గా మనం ఫిల్ చేసుకుంటే డిజైన్ అంత నీట్గా కనిపిస్తుంది. అండ్ దెన్ ఇది ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఇది ఆరిన తర్వాతనే మనం నెక్స్ట్ కలరింగ్ వేయడానికి టైం పడుతుంది. అందుకే ఈ పెయింటింగ్ చాలా టైం టేకింగ్ అండి. సో ఫస్ట్ ఇది ఫిల్ చేసిన తర్వాత ఇది ఆరడానికి మనకు చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఇదంతా ఆరిన తర్వాత పికాక్ బాడీ మధ్యలో ఫస్ట్ నేను కోటింగ్ వేస్తున్నాను, బేస్ కోట్. సో బేస్ కోట్ అంటే ఈ బ్లౌజ్ బ్లూ కలర్లో ఉండడం వల్ల మనం వేరే కలర్ వేయాలన్నప్పుడు ఏ కలర్ వేయాలన్నా కూడా ఫస్ట్ వైట్ కలరు బేస్ కోట్ వేస్తే మన కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీన్స్ నెక్స్ట్ మనం ఏ కలర్ వేస్తామో ఆ కలర్ చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది, మనకు మంచి లుక్ వస్తుంది. అందుకే ఫస్ట్ బేస్ కలర్ మనం వైట్ని యూస్ చేస్తున్నాం, వైట్ని బేస్ కోట్గా యూస్ చేస్తాం. ఇది వేసిన తర్వాత కంప్లీట్గా మనకు ఆరనివ్వాలి. సో ఇది నెక్ అండి. నెక్ పైన ఆ 3D అవుట్లైనర్తోనే లైన్ గీసేసి మధ్యలో నేను కుందన్స్ని పేస్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ స్టెప్ నెక్లో. 3D అవుట్లైనర్ గీసేసుకొని దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. మీకు మధ్యలో కుందన్స్ని పేస్ట్ చేశాను. ఈ కుందన్స్ పేస్ట్ చేయడానికి నేను ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇది కూడా కంప్లీట్గా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత నేను ఈ రెడ్ కలర్తో పికాక్ బాడీ పార్ట్ని ఫిల్ చేశాను. చూడండి ఎంత లుక్ వచ్చిందో మనకు. ఇలా బేస్ కోట్ వేయకుండా ఓన్లీ రెడ్ కలర్ వేస్తే మనకు పెయింట్ అనేది క్లాత్ మీద మందంగా కనిపిస్తుంది, అది లుక్ రాదు. అందుకే ఫస్ట్ మనం బేస్ కోట్ వేయాలి. సో వేసిన తర్వాత నెక్ అంతా అలా డిజైన్ చేశాను చూడండి నెక్. సో ఇది వీడియో మొత్తం తీస్తే చాలా లెందీ వీడియో అయిందండి, అందుకని నేను దీన్ని షార్ట్గా ఇలా పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇదంతా ఆరిన తర్వాత కుందన్స్ని పేస్ట్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ పెయింటింగ్లో. ఇది హ్యాండ్స్ అండి, స్లీవ్స్కి ఆల్రెడీ పికాక్ అక్కడ వచ్చేసింది ప్రింట్. దీన్ని నేను 3D అవుట్లైనర్తో హైలైట్ చేశానండి. సో హైలైట్ చేయడం వల్ల ఈ పికాక్స్ ఎంబోజ్ అయ్యి మనకు చాలా మంచి లుక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి. సో ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది మనం ఇంట్లోనే మనం ఈజీగా కొంచెం క్రియేటివిటీ ఉంటే డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ నేను 3D గ్లిటర్తోనే ఫ్లవర్స్ లాగా వేసేసానండి. పికాక్ మధ్యలో వేసి అక్కడక్కడ నేను ఫ్లవర్స్ లాగా బుటీస్ లాగా ఇచ్చాను, హ్యాండ్స్కి హైలైట్ చేశాను. సో ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.